ఇంత పెద్ద సైంటిస్ట్ అనేది మన పొలంనేరులో ఉన్నాడంటే పొలంనేరుకే చాలా గర్వకారణంగా ఇది అనిపిస్తుంది. కాబట్టి ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండి ఇంకా ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళాలని చెప్పేసి నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇట్లా రైట్ లాక్ పట్టుకోండి. క్యాండిల్ ఎత్తుకోమ్మా, ఎత్తుకో. అరే ఎత్తుకో, నేను అట్లా. ఈరోజు మన పొలంనేరు అంటే పవన్, రండి. పొలంనేరు అంటే పవన్, పవన్ అంటే పొలంనేరు. ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా మొత్తము మొన్న కూడా యూట్యూబ్లో వస్తుంది. 7వ తరగతి చదివి పెద్ద సైంటిస్ట్ అయినాడంటే అది పొలంనేరుకు, మన చిత్తూరు డిస్టిక్కు, మన ఆంధ్రప్రదేశ్కు గర్వకారణం. అదేవిధంగా అందరినీ కలుపుకుపోతూ కొన్ని కొత్త ఐటమ్స్ చేసుకుంటూ వృద్ధిలోకి వస్తున్నాడు. అదేవిధంగా ఈ కంపెనీ స్థాపించి 2వ సంవత్సరం పూర్తయి 3వ సంవత్సరం జరుగుతుంది. 3వ సంవత్సరం కూడా ఇదే విధంగా వృద్ధిలోకి రావాలని పొలంనేరు పరిరక్షణ సమితి ద్వారా మీకు అభినందనలు తెలుపుకుంటూ ఇదే విధంగా పొలంనేరుకు మంచి పేరు తీసుకురావాలని ఆశీర్వదిస్తూ కలకాలం ఇలాగే వృద్ధిలోకి రావాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నువ్వు రాజస్వామి ఇది కావాలంటే తీసుకుని మాట్లాడుతున్నాను. 2 నిమిషాలు. పొలంనేరు ప్రజలంతా ఆదరించి ఇంత స్టేజ్కి తెచ్చి ఒక 2 నిమిషం ఊరికే ఇప్పుడు మా నాన్న దగ్గర చేపిస్తాను ఇప్పుడే. దీడ ఇంత రెడీ సార్. సార్ దాన్ని వేసుకుంటే అన్బెనిఫిట్ ఉంది. దాన్ని వేసుకొని నువ్వు నాన్ వెజ్ తినలేవు. మామా రవి ఆడా
గొజ్జనికి పురా మండూరు అదేవిధంగా వృద్ధిలోకి రావాలని థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాట్లాడు, ఒక నిమిషం రైట్ చెప్పు, మాట్లాడు, మాట్లాడు, అట్లా మాట్లాడు, చిన్న వాయిస్ ఉండేది ఇట్లే. పవన్ ఇదే విధంగా 3వ సంవత్సరంలో అడుగుపెట్టిన దానికి మేము పీపీఎస్ తరఫులో శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇలాగే వృద్ధిలోకి రావాలని పీపీఎస్ తరఫులో అందరూ ఆశీర్వదిస్తూ వృద్ధిలోకి రావాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అసలు చాలా హ్యాపీనా అది వచ్చి నాకు ఇంత ఆశీర్వదించిందానికి పెద్దలందరికీ చాలా హ్యాపీనా. థ్యాంక్ యూ. ఈరోజు సుదినం, ఎందుకంటే మా అబ్బాయి తన ఫ్యాక్టరీ స్థాపించి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అందుకు అందరూ విచ్చేసి ఆశీర్వదించడం అనేది మొత్తం మా కుటుంబానికంతా ఆనందంగా మారింది. మా ఆశీర్వాదాలు ఎప్పుడు మా అబ్బాయికి అలాగే ఉండి తను పదే పదే గ్రోత్ కావాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా పిల్లల యొక్క తల్లిదండ్రులకు ఒక చిన్న విన్నపము ఏమి అంటే, ఇంత పెద్ద ఫ్యాక్టరీ పెట్టి డెవలప్మెంట్ కావాలంటే మలుపు అనేది ఒక చిన్న విషయం దగ్గరే మలుపు వస్తుంది. ఆ చిన్న విషయమే మళ్ళీ పెద్దదవుతుంది. ఈ సందర్భంగా పేరెంట్స్కి అందరికీ మనం చేసుకోవడం ఏమి అంటే, పిల్లల యొక్క మునుపటి స్మృతులు, అంటే పిల్లలు ఆటలాడుకునేటప్పుడు కానీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క స్ఫూర్తిని గమనించి ఆ స్ఫూర్తిలో మనం దిశానిర్దేశాలు చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఎదుగుతారనే దానికి మా అబ్బాయే సాక్ష్యము. ఎందుకంటే మా అందరూ కలిసి మా ఇద్దరికి ఒక చిన్న వ్యాపారం పెట్టిస్తే షాప్లో అనుకోకుండా చిన్న దొంగతనం జరిగింది. నేను అబ్జర్వ్ చేసి ఇతను ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పైన ఉన్నటువంటి మక్కువను గమనించి నేను ఆ రోజు ఒక విషయం చెప్పిన, ఊరికే ఏదైతే అది చేసుకుంటూ ఉండడం కాదు, టైం చేసుకోవడం కాదు, దొంగతనాన్ని నివారణ చేసేదానికి ఏదైనా ఒక చిన్న వస్తువుని కనుక్కోవాలని చెప్తే ఆ రోజు స్టార్ట్ అయినటువంటి ఇన్నోవేషన్స్ 32, 33 ఇన్నోవేషన్స్ కనిపెట్టి సేవ చేస్తూ అంకితం చేస్తున్నారు. కాబట్టి మా అబ్బాయి తరఫున మేమందరూ కూడా సంతోషము, అందరి ఆశీర్వాదాలు కూడా మా అబ్బాయికి ఉండాలని చెప్పి అనుకుంటూ విరమించుకుంటాను. మరియు ఔత్సాహిక యువకులకు ఒక ఆదర్శప్రాయుడుగా అనుసరణీయుడుగా ఉన్న మొరం పవన్గా ప్రాచుర్యం పొందిన పలమనేర్ పవన్ తను వచ్చేసి విద్యాభ్యాసంతో సంబంధం లేకుండా కొత్త విషయాలను కనుగొనేదానికి తనకు గల ఆసక్తితో ఎన్నో వినూత్నమైన పరికరాలు తయారు చేసి రైతులకు కానీ పరిశ్రమలకు కానీ
దైనందిన కార్యకలాపాల్లో కానీ ఉపయోగపడే ఎన్నో పరికరాలను సృష్టించి ప్రజలకి తక్కువ ధరతో నాణ్యమైన పరికరాలను అందిస్తూ ఉన్నారు. ఆయన బడికెళ్ళి చదువుకున్న దానికంటే సమాజాన్ని చదివింది, జ్ఞానాన్ని సంపాదించుకున్నది కూడా ఎన్నో రెట్లు ఉండడం వల్లనే ఆయన్ని పలువురు ప్రముఖులు కూడా అతన్ని ప్రశంసించడము, ప్రశంసాపత్రాలు ఇవ్వడము, అదే కాక 2 యూనివర్సిటీలు అమెరికాకు చెందిన ఒక యూనివర్సిటీతో పాటు 2 యూనివర్సిటీలు డాక్టరేట్లు ప్రకటించడంతో పాటు గిన్నిస్ బుక్ రికార్డ్స్లో కూడా ఇతనికి స్థానం కల్పించేందంటే అతని కృషే దానికి కారణము. నేటి యువత చదువు కంటే సమాజాన్ని పరిశీలించడము, సమాజానికి ఏం అవసరమో అనే విషయాల్ని కొత్త విషయాల్ని తయారు చేసేదానికి ఎటువంటి మార్గాలను అనుసరించాలనే దానికి పవన్ వాళ్ళకి తర్ఫీదు కూడా ఇస్తూ ఉన్నారు. ఎన్నో మోటివేషన్ క్లాసెస్కి అటెండ్ కావడము, వందలాది మంది పిల్లలు ఇప్పటికే ఇతని మార్గంలో పయనిస్తూ కొత్త పరికరాలను కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నారు. వేల మంది విద్యార్థులు అతని ప్రసంగాల కోసం ఆసక్తిగా ఉన్నారు. ఇతను ఇప్పటికే తయారు చేసిన ఎన్నో పరికరాలు ప్రజల వినియోగంలో ఉన్నది. భవిష్యత్తులో కూడా పవన్ ఇటువంటి పరికరాలను, వినూత్నమైన పరికరాలను తయారు చేసి ప్రజల సుఖమయ జీవనానికి అవసరమైన వస్తువుల్ని ఇన్వెంట్ చేసి సమాజానికి అందజేయాలని ఆశిస్తా ఉన్నాను. జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి ప్రముఖులతో పాటు గరికపాటి నరసింహారావు గారు లాంటి వారు కూడా పలమనేరును ప్రస్తావించిన అంటే పలమనేరు పేరు వారి దృష్టి వరకు వెళ్ళిందంటే అందులో పవన్ కూడా సింహభాగము ఇది ఉంది. అంతటి ప్రాచుర్యం పలమనేరుకి తెచ్చిన పవన్ తను ఏర్పాటు చేసిన పవన్ ఎంపవర్ సొల్యూషన్స్ ద్వారా కొత్త పరికరాలను కనుగొనడమే కాక పలువురికి ఉపాధి కూడా కల్పించి ఈరోజు ఒక ఎంటర్ప్రెన్యూర్గా స్థిరపడతా ఉన్నారు. ఇతన్ని మార్గదర్శకంగా తీసుకొని సమాజంలో యువత ఉద్యోగాల కోసమే కాదు కొత్త పరికరాలను కనుగొంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఏం అవసరమో కావాలో వాటిని పరిశీలించి తయారు చేసేదానికి పవన్ ఆదర్శంగా తీసుకోవాలని, అటువంటి ఔత్సాహికులకు పవన్ తన తోడ్పాటును అందించి మరింత మంది న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ని తయారయ్యేదానికి సహకరించాలని కోరుతూ ఈ సందర్భంగా అతన్ని అభినందిస్తున్నాను.